హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్స్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కన్యాకుమారి నుండి తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కన్యాకుమారి నుండి తిరుచెందూరుకి 90 కిలోమీటర్లు ఉంది. జర్నీ టైం 2 అవర్స్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదే నేషనల్ హైవే 7. ఇప్పుడు దీన్ని నేషనల్ హైవే 44గా మార్చారు. ఇదే మన భారతదేశంలో లాంగెస్ట్ నేషనల్ హైవే. మన దేశానికి పైన ఉన్న జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి దాకా 4112 కిలోమీటర్ల వరకు 11 రాష్ట్రాల మీదుగా ఈ రోడ్డు ఉంటుంది. కన్యాకుమారి నుండి 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కట్ అయ్యి స్టేట్ హైవే నుండి తిరుచెందూరు వెళ్ళాలి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ టెంపుల్కి రావాలంటే మధురై వచ్చి అక్కడ నుండి ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ రావచ్చు. ఈ తిరుచెందూరుకి రైల్వే లైన్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఫ్లైట్లో రావాలంటే తూతికొరిన్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుండి 40 కిలోమీటర్ల రోడ్డు ద్వారా వస్తే ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. దారిలో మాకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కనిపించింది. ఈ పవర్ ప్లాంట్ నుండి సముద్రం లోపల దాకా ఈ బ్రిడ్జ్ ఉంది. తమిళనాడులో పెట్రోల్ కాస్ట్ 95 రూపాయల 15 పైసలు ఉంది లీటర్. మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 110 రూపాయల వరకు ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లీటర్ 100 రూపాయల కంటే ఎక్కువ లేదు. దారిలో కొన్ని మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. దారిలో మనప్పడ అనే ఊరి దగ్గరికి వచ్చాము. ఈ బ్రిడ్జ్ నుండి చూస్తే ఈ నది డైరెక్ట్గా సముద్రంలో కలుస్తున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము, కానీ కొంత దూరం వెళ్ళాక అక్కడికి దారి లేదు. సర్లే అని రిటర్న్ వచ్చేసాం. ఇక్కడ రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి. ఒక వారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయంట. మేము వచ్చే ముందే వర్షాలు ఆగిపోయాయి. ఈ వర్షాలకి ఇక్కడ ఉన్న ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. చాలా మంది రోడ్ల మీదకి వచ్చున్నారు. ఇక మేము తిరుచెందూరు వచ్చేసాం. నేరుగా వెళ్తే తిరునెల్వేలి ఇంకా మధురై వరకు వెళ్ళొచ్చు. ఇక్కడంతా సింగిల్ రోడ్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవస్థానంకి సంబంధించిన కాటేజెస్ అందుబాటులో ఉంటాయి. పర్ డే 50 రూపీస్ నుంచి 500 వరకు కాస్ట్ ఉంటాయి. మినిమం 2-3 ఉండొచ్చు. ఏసీ కాటేజెస్ 500 రూపాయల వరకు ఉంటాయి. టెంపుల్ కాటేజెస్ బాగుండు అనుకుంటే సపరేట్ గా ఇక్కడ హాస్టల్ కూడా ఉన్నాయి. యావరేజ్ గా 1000 రూపాయల రూమ్ కాస్ట్ ఉంటుంది. మీకు అకామిడేషన్ కి ఇక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. టెంపుల్ కాటేజెస్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే ఫెసిలిటీ అయితే లేదు. డైరెక్ట్ గా వచ్చి బుక్ చేసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ నుండి సుమారు 1 కిలోమీటర్ వరకు నడిస్తే టెంపుల్ వస్తుంది. దీని ఎదురుగా 2 రథాలు కూడా ఉన్నాయి. మేము కార్ని పార్క్ చేయాలి కాబట్టి టెంపుల్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అంతా తమిళ్లో రాసింది. కార్కి 50 రూపాయలు అనుకుంటా. టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక ఈ రైట్ సైడ్లో కనిపించేదే తిరుచెందూరు బస్ స్టాండ్. కార్ని ఎక్కడైనా నీళ్ళలో పార్క్ చేద్దామంటే ఎక్కడ చెట్టు లేదు, నీడ లేదు. ఎండ మాత్రం మండిపోతుంది. రీసెంట్గా ఇటువైపు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ నీళ్ళన్నీ సముద్రంలో కలిసి సముద్రం అంతా మట్టి నీళ్ళ బురదరంగులా కనిపిస్తుంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకుని స్నానం చేసి దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాం. గుడి లోపలికి పంచె ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే షర్ట్ కూడా విప్పి వెళ్ళాలి. ఈ బావిని స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే తవ్వారని పురాణాల్లో చెప్పబడింది. దీన్ని నాయక్కనర్ అని పిలుస్తారు. ఇది సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఇందులో నీరు తీయగా ఉంటుందని ఇక్కడ వారు విశేషంగా చెప్తున్నారు. కానీ ఈ ట్యాప్ లో నుండి వచ్చే నీరు మాత్రం చాలా ఉప్పుగా అయితే ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ సముద్రపు నీళ్ళే. స్నానం చేసినా కూడా చేసినట్టే లేదు. ఎంతైనా మంచినీళ్ళతో స్నానం చేస్తేనే స్నానం చేసినట్టుంటుంది. ఇక పంచె కట్టుకుని దర్శనానికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో వరుసగా బిచ్చగాళ్ళు ఉన్నారు. ఈ బీచ్కి ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది అయితే వస్తుంటారు. ఎక్కువ జనాలు కూడా లేరు. ఇది గుడి లోపలికి మెయిన్ ఎంట్రన్స్. విఐపీలను స్పెషల్ దర్శనం వాళ్ళని ఇటు అలౌ చేస్తారు. ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఫ్రీ దర్శనానికి వెళ్దాం.
మనం ఇంతకు ముందు దారిలో రథం ఎదురుగా ఒక ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ నుండి నడిచి వస్తే ఇక్కడికి వచ్చేస్తారు. ఈ ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు సముద్రంలో స్నానం చేసి వెళ్తుంటారు. పైన చూడండి, నెమళ్ళు కనపడుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలు కదా, అందువల్ల ఇక్కడ చాలా నెమళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 పుణ్యక్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. ఈ 6 పుణ్యక్షేత్రాల్లో 5 కొండపైన ఉంటే ఈ తిరుచెందూరు ఆలయం మాత్రం సముద్ర తీరంలోనే ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుని రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ గుడికి ఎడమ వైపున ఒక గుహ ఉంటుంది. ఈ గుహలో వల్లీదేవి అనే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూరపద్మం అనే రాక్షసుని సంహరించే ముందు ఇక్కడ ఉండి శివునికి పూజలు చేసేవారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం సముద్రంలోని వీరమహేంద్రపురి అనే ద్వీపంలో సూరపద్మన్ అనే రాక్షసరాజు ఉండేవాడు. శివుడు అతని భక్తికి మెచ్చి అనే వరాలను ఇస్తుండేవాడు. ఆ వరాలతో సూరపద్మన్ మరింత శక్తివంతమై భూమిని, స్వర్గాన్ని, నరకాన్ని ఆక్రమించి అందరినీ హింసించేవాడు. అదంతా చూసిన శివుడు తన 3వ కన్ను తెరిచి 6 అగ్నిజ్వాలలతో 6 శిశువులను సృష్టిస్తాడు. పార్వతీదేవి ఆ 6గురిని తన చేతిలోకి తీసుకొని ఒకరితో ఒకరిని చేర్చి ఒక శిశువుగా మారుస్తుంది. అతనే బాలసుబ్రహ్మణ్య స్వామి. 6 తలలు 12 చేతులతో బాలసుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి చిన్నతనంలోనే సూరపద్మన్ అనే రాక్షసుని సంహరించి ఆ ప్రదేశంలో వాస్తుశిల్పి అయిన మాయన్కు ఒక ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు. ఈ ఆలయం 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని పురాణాల్లో చెప్పబడింది. తర్వాత 1946 నుండి 48వ సంవత్సరంలో పోర్చుగీస్ వారికి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిన యుద్ధంలో డచ్ వాళ్ళు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అక్కడి రాజు అయిన నాయక్ ఆదేశాల ప్రకారం డచ్ వాళ్ళు ఆలయాన్ని ఖాళీ చేసి అక్కడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తమతో తీసుకుని వెళ్లారు. అలా వెళ్తుండగా సముద్రంలో పెద్ద తుఫాను వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం సముద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత స్వామి ఆ ఆలయ ప్రధాన పూజారి కలలోకి వచ్చి తన విగ్రహం సముద్రంలో ఉందని ఆ ప్రదేశాన్ని తనకు వివరిస్తాడు. వెంటనే ఆ పూజారి ఆ ప్రదేశాన్ని కనిపెట్టి ఆ విగ్రహాన్ని వెలికి తీసి మళ్లీ ఆ ఆలయ మండపంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత భక్తుల నుండి విరాళాలను సేకరించి ఇప్పుడు ఉన్న ఈ ఆలయ గోపురాన్ని గాని ఆలయ పరిసరాలను గాని అత్యద్భుతంగా నిర్మించారు. అలా ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. 2004లో సునామీ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న తీరం అంతా కొట్టుకుపోయినా గాని ఈ ఆలయానికి కానీ అందులో ఉన్న భక్తులకు గాని ఎటువంటి నష్టం కలగలేదని ఇక్కడ నివసించే వాళ్ళు చెబుతున్నారు. అప్పటి నుండి భక్తులు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విపరీతంగా కొలవటం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రధానంగా స్కంద షష్ఠి అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు. అప్పుడు భక్తులు విపరీతంగా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనేవాళ్ళు. తమిళనాడులో మురుగన్ని ఎక్కువ మంది పూజిస్తారు. అంతేకాకుండా ఈ స్వామి దీక్ష కూడా తీసుకుంటారు. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇచ్చారు. తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి ఎక్కడ నీళ్ళైతే లేవు. హ్యాండ్ వాష్ అయితే ఉంది కానీ వాటర్ రావడం లేదు. అంతా వెతికాం. ఇక పంచుకు తుడుచుకొని ముందుకు వెళ్ళాం. నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది. ఇక్కడ ఎక్కడా కూడా ఒక చుక్క మంచినీరు కూడా లేదు. ఎక్కడ చూసినా మినరల్ వాటర్ బాటిల్స్ని అమ్ముతూనే కనిపిస్తున్నారు. ఆఖరికి చిన్న బంకులో కూడా ఇవే ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారు. కొన్ని చోట్ల ఓన్లీ వాటర్ బాటిల్స్నే అమ్ముతున్నారు. వాళ్ళకి అదే బిజినెస్. తాగడానికి మంచినీళ్ళు లేకపోతే చచ్చినట్టు ఇవే కొనుక్కుంటారని ఎక్కడ కూడా మంచినీళ్ళు దొరకకుండా చేశారు. అందుకేనేమో ఆ స్వామివారి బావి దగ్గర కూడా మంచినీళ్ళు రావటం లేదు. నాకైతే ఇది ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్. టెంపుల్ బాగుంది కానీ టెంపుల్ పరిసరాలు కానీ ఇక్కడ పరిస్థితి కానీ ఏం బాగాలేదు. మీరు కనుక తిరుచెందూరు వచ్చుంటే అప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కార్ దగ్గరికి వచ్చి రామేశ్వరం వెళ్దామని అనుకుంటున్నాం. దారిలో ఇక్కడ ఆగి భోజనం చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ తిరుచెందూరు టెంపుల్ హిస్టరీ గురించి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి.